నమస్తే అండి, నేను రజాక్, కమెడియన్ పృథ్వీ. సో ఈయనన్న మాటలతో చివరాఖరికి మూవీ టీం విశ్వక్సేన్, లైలా మూవీ టీం విశ్వక్సేన్ బయటకు వచ్చి హీరో క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, మనం ఏదైనా సినిమా ఫంక్షన్కి వెళ్ళినామంటే మైక్ ఇచ్చినారంటే సినిమా గురించి మాట్లాడాలా, లేకపోతే హీరో గురించి మాట్లాడాలా, నటీనటుల గురించి మాట్లాడాలా, ఇంకా అక్కడికి వచ్చింది మెగా అభిమానులు కాబట్టి మెగాస్టార్ గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో, నీకు ఇంకా ఇష్టమైతే జనసేన పార్టీ గురించి ఒక మొక్క మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అదేందో మరి నాకు దరిద్రంగా అర్థం కాదు. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా అప్పుడు జగన్ గారిని తిట్టడమో వైసీపీ పార్టీని తిట్టడమో ఎందుకు అలాగా తెలియక అడుగుతున్నా. వైసీపీ పార్టీని ఎందుకు తిట్టడం? నీకు అంతగా తిట్టాలని ఉంటే ప్రెస్ మీట్ పెట్టు, డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయి, తప్పు లేదు. అరే ఇప్పుడు బేసిక్ ఏంటంటే అదేమన్నా మెగా ఫ్యామిలీ సినిమా ఫంక్షనా? ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ చేయడానికి వైసీపీ పార్టీని, ఎందుకంటే అందరూ మనోళ్ళు వచ్చేసి ఉంటారు కాబట్టి. అది కాదే, అది విశ్వక్సేన్ సినిమా ఫంక్షను. చిన్న ప్రొడ్యూసర్లు, ఇప్పుడే అప్కమింగ్ యాక్టర్లు ఎంతో కష్టపడి పైకి వస్తున్నారు. అలాంటి టైంలో అలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ సినిమాలకి ఎంత నష్టం జరుగుతుంది? జగన్ గారి అభిమానులు కూడా కొంతమంది వెళ్ళి ఆ సినిమా చూడవచ్చు. ఇది న్యూట్రల్ వేలో ఆలోచించండి, ఇది పార్టీలకు అతీతంగా ఆలోచించండి కొంచెం. ఎందుకంటే మన సినిమా ఇప్పుడు సాయిధరం తేజ్ గారి సినిమానో, వరుణ్ తేజ్ గారి సినిమానో, రామ్ చరణ్ గారి తేజ్ గారి సినిమానో, లేదంటే పవన్ కళ్యాణ్ గారితో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అయితే కనుక మనం ఎన్ని కామెంట్లు చేసినా కానీ వాళ్ళు ఎలాగే వేస్తారు కాబట్టి మనం మాట్లాడతాం. కానీ విశ్వక్సేన్ బయట యాక్టరు, చిరంజీవి గారు ఏదో మద్దతుకి వెళ్ళినారు. సో అలాంటి టైంలో నువ్వు ఏదైనా పొగడాలని ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడు, లేదు జనసేన పార్టీ గురించి 4 మంచి పనుల గురించి చెప్పు. నీకు ఇంకా ఇష్టంగా ఉంటే కూటమి ప్రభుత్వం మంచి చేసిన విధానాల గురించి చెప్పు. రోడ్లు వేసిందని, అది వేసిందని, ఇది వేసిందని. వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్ తిడతారేమి నాకు అర్థం కాదు. లేదంటే విమర్శిస్తారేమి? 11 వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి, కరెక్ట్, నేను కాదనట్లా. బట్ అది మాట్లాడడానికి ఒక వేదిక ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడంటే రీజన్ ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన సినిమాలన్నింటినీ కూడా అడ్డగిస్తున్నారు. పైగా ఏంటంటే అది వాళ్ళ సొంత ఇంట్లో మనిషి సినిమా. అలా కాకుండా మహేష్ బాబు గారు సినిమా చేస్తూ ఉంటే ఆ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారినో చంద్రబాబు నాయుడు గారినో తూర్పు పారపడతాం కరెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. అదే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి సినిమా చీఫ్ గెస్ట్కి వెళ్ళినా, లేదంటే వరుణ్ తేజ్ గారి సినిమాకి వెళ్ళినా, చిరంజీవి గారి సినిమాకి వెళ్ళినా ఒక మాట రాజకీయం అక్కడ మాట్లాడాడంటే అవసరం కొద్దీ మాట్లాడతాడు. నిన్న ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడినారు. ఎస్, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వచ్చారు, చిరంజీవి గారు అభిమానులు వచ్చారు, మెగా అభిమానులు అందరూ కూడా వచ్చారు వాళ్ళు ఉత్తేజపరచడం కోసం. అదేవిధంగా కొన్ని ఆయన ఆ స్టేజ్ మీద నుంచి ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఎక్కడైనా వైఎస్ జగన్ క్రిటిసైజ్ చేశాడా? లేదు వైసీపీ పార్టీని క్రిటిసైజ్ చేశాడా? అక్కడ జనసేన పార్టీ గురించి మాట్లాడినప్పటికీ, ఏదైతే ప్రజారాజ్యం ఏదైతే ఉందో అది జనసేన పార్టీ అవతరించిందని చెప్పినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎందుకంటే మన గొప్ప మనం చెప్పుకున్నాం, మన మంచి మనం చెప్పుకున్నాం, మనం చేసేటటువంటి పనులు మనం చెప్పుకున్నాం, మన ఎదుగుదల తీరుని మనం చెప్పుకున్నాం. అప్పుడు ఎవడే వండో. కానీ పరాయి వ్యక్తిని అక్కడ మనం టార్గెట్ చేస్తున్నామంటే ఆ సినిమాకి సంబంధం ఉందా, లేదు ఆ యాక్టర్ ఎవరైనా ఈ రాజకీయ పార్టీలతో లింకప్ అయి ఉన్నాడా అంటే కాదు కదా. ఆ అబ్బాయి ఏదో తెలంగాణ అబ్బాయి మంచిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. అందరూ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మెగా యాక్టర్ల సినిమాలకి వెళ్ళకపోవచ్చు, బట్ వాళ్ళకి హీరోలు లేరు కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ తరఫున ఎవరైనా యాక్టర్లు ఉన్నారా? వాళ్ళ సినిమాలకే వెళ్తా కంటానికి. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి వెళ్తారు, కళ్యాణ్ రామ్ సినిమాలకి వెళ్తారు, నందమూరి బాలయ్య బాబు సినిమాలకి వెళ్తారు. అదేవిధంగా మెగాస్టార్ కుటుంబం ఉంది, సో అందరు యాక్టర్ల సినిమాలకి వెళ్తారు, అల్లు అర్జున్తో సహా. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ లేరు కదా. వాళ్ళు సినిమాలు చూడాలంటే ఎవరి సినిమాలు చూస్తారు? మహా అయితే మహేష్ బాబు సినిమాలో, ప్రభాస్ సినిమాలో, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, లేదంటే ఈ విశ్వక్సేనో, లేకపోతే నాని గారి చూడాలండి వాళ్ళు. ఇలా అప్కమింగ్ యాక్టర్ సినిమాలో ఏవి చూస్తూ ఉంటారు. అర్థమైందా? వీళ్ళు న్యూట్రల్ పీపుల్ అనమాట. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పర్సన్ రవితేజ గారు కావచ్చు, లేదంటే విజయ్ దేవరకొండ కావచ్చు, విశ్వక్సేన్ కావచ్చు, లేదంటే కిరణ్ అబ్బవరం కావచ్చు, వీళ్ళ సినిమాలకు వెళ్ళినప్పుడు మనం వీలైనంత వరకు అక్కడ రాజకీయాలు మాట్లాడకపోవడం మంచిది. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నానండి. ఒకటి, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటటువంటి ఏ వ్యక్తి అయినా ఆయన ఈ విధంగా చెప్తాడు. మనం ఒకవేళ రాజకీయం మాట్లాడాలంటే మన హీరో సినిమా విషయంలో మాట్లాడవచ్చు. అదే సినిమా చిరంజీవి గారిది అయ్యుండి, రామ్ చరణ్ గారి సినిమా అయ్యుంటే అక్కడ మీరు మాట్లాడారంటే అక్కడ కార్యకర్తలు వచ్చి ఉంటారు, జనసేన పార్టీ ఫ్లాగ్స్ కనిపిస్తాయి, క్యాడర్ కనిపిస్తారు, ఉర్రు తొలగించడం కోసం ఏదో ఒక మాట అన్నాం.
ఏదో ఒక మాట అన్నావు, అయిపోయింది అక్కడితో. బట్ ఇది కరెక్ట్ కాదు పృథ్వీ గారు. పృథ్వీ గారు అనే కాదు, కొంతమంది కూడా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మీకు అంత సరదాగా ఉంటే రోజుకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టవచ్చు. లేదు, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే టార్గెట్ చేస్తారో వెంటనే ప్రెస్ మీట్ పెట్టవచ్చు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కిరణ్ రాయల్ గారి విషయంలో టార్గెట్ చేయడం స్టార్ట్ చేసినారు కదా, వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి సపోర్ట్ చేయొచ్చు కదా. ఎస్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ అది ఇది డామ్ డూమ్ డూష్, అదేవిధంగా మీరు ఎక్కడ ప్రెస్ నోట్ ఎక్కడ రిలీజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇది కరెక్ట్. ఆ టైంలో మీరు బయటకు వచ్చేసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తే ఏం చేశాడని చెప్పి మీరు క్వశ్చన్ చేయడానికి హక్కు ఉంది. ఒక పార్టీ కార్యకర్తగానో, లేకపోతే జనసేన పార్టీ సానుభూతి పార్టీగానో, లేదంటే కూటమి ప్రభుత్వాల సానుభూతి పార్టీగానో, లేదంటే రాజకీయాలు యాక్టివ్గా ఉంటే మీరు చేసేదానికి అర్హత ఉంది. అలా కాకుండా పొలోమని ఏడబడితే ఆడ ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సో మీరు కూడా చెప్పండి మీ అభిప్రాయం. ఇది కరెక్ట్ కాదబ్బా. ఇప్పుడు రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే మళ్ళీ చెప్తారు, మెగా హీరోల సినిమాలో టార్గెట్ చేయండి. అలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు పక్కన చిన్న అప్కమింగ్ యాక్టర్లో వచ్చే సినిమాల్లో మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, సబబు కాదు. ఆ విషయాన్ని గమనించండి, గుర్తించండి. ఇది పృథ్వీ గారికనే కాదు, ఎవరైనా సరే వేరే యాక్టర్ల సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమో, లేదంటే మరే ఇండివిజువల్ పొలిటికల్ లీడర్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు.